రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడనున్నారు. తర్వాత ప్రీ బడ్జెట్ ఎకనామిక్ సర్వేను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో ప్రవేశపెడతారు. ఈసారి నుంచి రైల్వే బడ్జెట్ ను కూడా సాధారణ బడ్జెట్ లోనే కలిపి ప్రవేశపెట్టనున్నారు. 2 విడతలుగా జరిగే ఈ సమావేశాల్లో మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. ఆ తర్వాత మార్చి 9 నుంచి మళ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. సభ నిర్వహణపై కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వానికి సహకరించాలని విపక్షాలను కోరింది. సభలో చర్చించాల్సిన అజెండాపైన ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చ జరిగింది. మరోవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆల్ పార్టీ మీటింగ్ కు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు హాజరు కాలేదు. ఇక సాయంత్రం 7 గంటలకు లోక్సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ను ప్రకటించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేశాయి. అయితే కొన్ని షరతులతో బడ్జెట్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు చేయొద్దని కేంద్రానికి సూచించింది. ఇక బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు రెడీ అయ్యాయి విపక్షాలు. నోట్ల రద్దుపై ఆందోళనలు, నిరసనలతో శీతాకాల సమావేశాలు అడ్డుకున్న అపోజిషన్ పార్టీలు ఈసారి కూడా అదే ఇష్యూపై చర్చకు పట్టుబట్టేందుకు ఛాన్స్ ఉంది. నోట్ల రద్దుపై సభలో ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎదురుదాడి చేస్తోంది. చర్చ జరగడం విపక్షాలకు ఇష్టం లేదని చెప్తోంది. చర్చ జరిగేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తే మధ్యలో ప్రధాని జోక్యం చేసుకుంటారని అంటోంది. దీంతో ఈసారి కూడా అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరిగే ఛాన్స్ ఉంది. हमने पोस्टपोन किया था, लेकिन इस दफा सरकार को मालूम था 5 साल से ही इलेक्शन यूपी के और 5 राज्यों के फरवरी में है, पोलिंग फरवरी में है, तो इन्होंने प्रीपोन किया इलेक्शन बजाय पोस्टपोन करने के। हमने राष्ट्रपति जी को इस बारे में लिखा, हमने चीफ इलेक्शन कमीशन के पास भी सभी विपक्ष गए, लेकिन उसके बावजूद भी सरकार ने इस पर कोई कार्रवाई नहीं की। इन द मिस्ट ऑफ यूपी इलेक्शन एंड पंजाब इलेक्शन एंड उत्तराखंड इलेक्शन एंड अदर इलेक्शंस, गोवा एंड मणिपुर इलेक्शंस बजट को ला रही। लेकिन हमने अब सरकार को कहा कि ऐसा कोई भी बजट में वो चीज न लाएं जिससे लेवल प्लेइंग फील्ड में असर पड़े। कोई ऐसा कंसेशन नहीं लाएं जिसको सरकार को, जो भारतीय जनता पार्टी, उसको लाभ हो जाए और अपोजिशन का फायदा हो जाए। ये हमने बताया है, और अगर ऐसा हुआ